హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీలోని అంటే కుటుంబం, నారావారి కుటుంబం సర్వశక్తులు ఒడ్డుతుంది. ఇందులో భాగంగా యువతను ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును క్యాచ్ చేసుకునే పనిలో భాగంగా పెద్ద పెద్ద వరాలను పెద్ద ఎత్తున హామీలను కూడా ఇస్తున్నారు. అందులో భాగంగా ఏకంగా నారా భువనేశ్వరమ్మ నిన్న ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టిందనమాట. అదే మీ కలలకు మా రెక్కలు. నిజానికి అంటే ఇది మీ కళలకు మా రెక్కలు కాదు, మా కళలకు మీ రెక్కలు అని అంటే ఇండైరెక్ట్గా సింబాలిక్గా చెప్పడం అనమాట. గత అంటే చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఆయన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో తెలుగు ప్రజలను అట్లే కదా వాడుకొని తెలుగు ప్రజల కళల మీద ఆయన కోటలు కట్టుకున్న విధానం చూసిన తర్వాత వాస్తవానికి ఈ పేరు పెట్టాల్సింది అది కాదు, మీ కళలకు మా రెక్కలు అని యాక్చువల్గా ప్రోగ్రామ్ పేరు, స్కీమ్ పేరు. కానీ దీన్ని మార్చాల్సింది ఎట్లా అంటే మా కళలకు మీ రెక్కలు అన్నది సింబాలిక్గా చెప్తున్నాడు అనమాట. ఒకసారి దీన్ని డీటెయిల్గా చదివే ప్రయత్నం చేద్దాం. మన కులపత్రికల్లో ఏం రాసిండ్రు, ఇంతకు ఆమె ఎట్లాంటి ప్రయత్నం చేసింది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇది మీ కళలకు మా రెక్కలు. ఆడబిడ్డలకు టీడీపీ ప్రత్యేక పథకం, యువతులు ఉన్నత విద్యకు భరోసా, ఇంటర్ పూర్తయ్యాక పై చదువులకు రుణం, ప్రభుత్వ పూచీకత్తు, వడ్డీ కూడా చెల్లింపు, అధికారంలోకి రాగానే అమలు చేస్తాం, మహిళా దినోత్సవాన చంద్రబాబు ప్రకటన. పత్తికొండ నియోజకవర్గంలో కళలకు రెక్కలు బ్రోచర్ను విడుదల చేస్తున్న నారా భువనేశ్వరి. ఈ స్కీమ్ ఏంటా అంటే కళలకు రెక్కలు పథకం కింద ప్రొఫెషనల్ కోర్సులు నేర్చుకునే విద్యార్థినులు ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకు రుణాలు ఇప్పిస్తారు. బ్యాంకు నుంచి పొందే రుణాలకు వడ్డీ కూడా పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆసక్తి గల విద్యార్థినులు కళలకు-రెక్కలు.com వెబ్సైట్లో ఇప్పుడే రిజిస్టర్ చేసుకోవాలని చంద్రబాబు శుక్రవారం ఎక్స్ వేదికగా సూచించారు. ఈమె ఆడ గ్రౌండ్లో ఉండి ఆ వెబ్సైట్ను ప్రారంభించిందనమాట. ఆర్థిక పరిస్థితులు అనుకూలించని కారణంగా మన ఆడబిడ్డలు ఇంటికే పరిమితం కాకూడదన్న ఆశయంతో కళలకు రెక్కలు అనే పథకాన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేయబోతున్నాం. ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకున్న ఆడబిడ్డలు పై చదువులు చదివేందుకు తీసుకునే రుణాలను ప్రభుత్వమే పూచికత్తుగా ఉంటుంది. కోర్సు కాలానికి రుణంపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది అని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను వర్తించని సాయం పొందే అర్హత లేని యువతులకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తించని ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. దేశంలో ఎక్కడా ఎలాంటి ఉన్నత విద్యను చదవాలనుకున్నా సాయం లభిస్తుంది అని చెప్పి ఈ పథకం ఉద్దేశం అనమాట. The government will be the guarantor and the he will bear the interest of the loan that you take for your future development. అందరికీ నా నమస్కారాలు. శివరాత్రి మరి ఉమెన్స్ డేకి నా గుడ్ విషెస్ మీ అందరికీ. ఇదనమాట మీ కళలకు మా రెక్కలు అని కాకుండా మా కళలకు మీ రెక్కలు అని రాసుంటే ఇంకా బాగుండేది. యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా టీడీపీ పరిస్థితి ఏంది, టీడీపీ గుంటనక్క చేష్టలేంది, చంద్రబాబు నాయుడు దాష్టికమైన పాలన ఏందన్నది వాస్తవానికంటే ఎన్నికలు వస్తున్న తరుణంలో ఇట్లాంటి అస్త్రాలు ఇవ్వడం అనేది ఒక గొప్ప ముందడుగు అనుకోవాలి. అంటే వాళ్ళ దిక్కుమాలిన తనాన్ని వాళ్ళే బయట పెట్టుకున్నట్టు ఉందన్నమాట. మా కళలకు మీ రెక్కలు అనేది స్లోగన్. మరి దీన్ని వైసీపీ ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది, దీనికి కౌంటర్ ఎట్లా చేస్తుంది, మిగతా ప్రతిపక్షాలు ఎట్లా ఆడుకుంటాయి అన్నది రాబోయే రోజుల్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.